ఉదయం 10కి మద్యం దుకాణం తెరిచి రాత్రి 10కి మూసేయాలి. ఉదయం 11 గంటలకు బార్ తెరిచి రాత్రి 11 గంటలకు బార్ మూసేయాలన్నటువంటి రూల్. పొద్దున్నే 5కే తెరుస్తున్నారు, 4కే తెరుస్తున్నారు, రాత్రి పగలు నడుపుతున్నారు. ఇది మొన్న తిరుపతిలో వైసీపీ వాళ్ళు డైరెక్ట్ రికార్డు చేసి చూపించారు, లైవ్లో చూపించారు అందరికి. సరే, రాష్ట్రం అంతా అట్లాగే జరుగుతుంది. దాని మీదన సహజంగా ప్రభుత్వం ఏదో బాధ్యత కోసం అని చెప్పేసి ఎక్సైజ్ సిబ్బందికి ఓ రూల్ పెట్టిందట. వైన్స్ బార్ల సమయ ఉల్లంఘన మీదన ప్రత్యేక చర్యలు, ఉదయం 7 నుంచి 10, రాత్రి 10 నుంచి 12 దాకా ఫోటోలు తీయమని సిబ్బందిని ఆదేశించారట. కానిస్టేబుల్కి ఎక్సైజ్ ఐ అనేటటువంటి ఒక యాప్ పెట్టి చేశారట. వాళ్ళతో అట్లా చేయిస్తారని ఓ పత్రిక రాస్తుంది వార్త. పాపం అన్యాయంగా వాళ్ళకి డ్యూటీలు వేస్తున్నారట, అన్యాయంగా వాళ్ళని వేధిస్తున్నారట. మహిళా ఉద్యోగులు కూడా వేధిస్తున్నారు. ఇందులో వేధించడం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు ఏం పని చేయాలి ఎక్సైజ్ శాఖ నాకు అర్థం కాలా. మద్యం అక్రమ రవాణాను ఆపాలా? ఏం ఆపుతారు వాళ్ళు? దానికి ఆల్రెడీ ప్రత్యేక బృందం ఏదో వేసాం. రెండోది, ఈ టైమింగ్కి కాకుండా చేసేవాళ్ళని సీజ్ చేయాలి. ఆ సీజ్ ఎట్టాగు చేయని ఎట్లా? ఫోటో తీస్తే కూడా తప్పేనా? ఫోటో తీయడం కూడా డ్యూటీనేనా? అంటే కూర్చుని రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవడమేనా? మరి పత్రికలు మద్యం మత్తులో జనాలు మునిగి చచ్చిపోవాలని కోరుకుంటున్నారా, లేకపోతే వెచ్చలవిడిగా బ్రతకాలని కోరుకుంటుందా? ఆంధ్రజ్యోతి రాసిన ఈ వార్త ఉద్దేశం ఎవరిని కాపాడడానికి ఎవరికి అర్థం కాదు.